హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీర్స్ గైడ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు 3-phase డయాగ్రామ్ ఆఫ్ సాయిల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ అనేది చెప్పాను. ఈరోజు ఈ 3-phase డయాగ్రామ్ ఆఫ్ ది సాయిల్ బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు నో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములాస్ విచ్ ఐ హ్యావ్ రిటన్ హియర్. ఇక్కడ చూడండి, కొన్ని వాల్యూమెట్రిక్ రేషియో ఫార్ములాస్ ఉన్నాయి. నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైన్ ద ఫార్ములాస్ ఆర్ డిరైవ్డ్ బై యూజింగ్ ది వాల్యూమ్. ఇక్కడ మన డ్రాయింగ్లో వన్ సైడ్ వాల్యూమ్ ఉందండి, అదర్ సైడ్ వెయిట్ ఉంది. ఈరోజు మనం వాల్యూమ్ రిలేషన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, వాయిడ్ రేషియో. వాయిడ్ రేషియో, it is denoted by E. It is defined as the ratio of volume of voids to the volume of solids. And second one is porosity. It is denoted by N. N equal to volume of voids to the total volume. And third one formula and degree of saturation. It is denoted by S. S equal to volume of water to the volume of voids. అంటే ఎన్ని voidsలో ఎంత వాటర్ ఉంది అని. నెక్స్ట్ ఎయిర్ కంటెంట్ అండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏసీ. ఏసీ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టు ది వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్, మొత్తం వాయిడ్స్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంటెంట్ ఉంది అని. అండ్ కమింగ్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ఏ. ఇట్ ఈస్ గివెన్ బై వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టు ది టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఉన్నాయనేది మనం డిరైవ్ చేసుకుంటాం. సో దీస్ ఆల్ ద ఫార్ములాస్ డిపెండ్ అపాన్ ది వాల్యూమ్ రేషియోస్. కాబట్టి మనకు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ గివెన్ నుండి వాల్యూమ్ ఫార్మ్ ఓన్లీ. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ నెక్స్ట్ మనం బేస్ చేసుకొని కొన్ని ఇంటర్ రిలేషన్షిప్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ దెన్ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.